హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కారం చెక్కలు ఇలా గుల్లగా రావాలంటే నేను ఎప్పుడు ఎలా చేస్తానో మీతో ప్రాసెస్ షేర్ చేసుకుంటాను. ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం 2 కేజీల వరకు బియ్య పిండి తీసుకుని నీట్గా జల్లించేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే నేను కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు పిండి జల్లించుకున్న పిండిలో సరిపడా సాల్ట్ వేసుకుని అండ్ కాచినటువంటి నెయ్యి, మీ దగ్గర వెన్నపూసన వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి మనకి ఇలా ముద్ద కడుతుందండి. చాలా సింపుల్గా చేయొచ్చు ఈ కారం చెక్కలు. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిరపకాయలు అండ్ కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 2 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి సాయిపప్పు వేసుకున్నానండి. ఒక 50 గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది. పిండిలో ఇలా వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మనకి ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. కొంచెం గొంతు బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా మనకి పిండి ముద్దలు ఎలా వచ్చాయో. ఇప్పుడు పూరి ప్లస్తో కానీ లేదంటే చేతితో అయినా మనం చేసేసేయచ్చు. 1 బై 1 వేసుకుంటూ ఇలా కాల్చుకోవడమే. మన కారం చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి.